గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. జూబ్లీ హిల్స్ ఎన్నికలు నవంబర్ 11న పోలింగ్. ఏం జరగబోతోంది, ఏంది ఒక టాక్ ఏముంటుంది అని అంటే, అన్ని ఎన్నికలు వేరు, ఇట్లా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, కొంత అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అన్న టాక్ ఉన్నప్పటికీ కూడా ఏమో చెప్పలేం, తీర్పు ఎట్లుంటుందో అనేది కూడా చెప్పలేం అనేది కూడా ఒక చర్చ. మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ లీడర్ రాజయ్య యాదవ్ గారు. సార్ నమస్తే. జూబ్లీస్ ఎన్నికలు ఎవరు చూసినా ఇదే మాట్లాడుతున్నారు సార్. ఇంకా అభ్యర్థిని అయితే ఖరారు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీ నుంచి కూడా 3-4 పేర్లు వినబడుతున్నాయి, వాళ్ళ పేరు కూడా ఇంకా ఖరారు కాలేదు. మాగంటి గోపీనాథ్ వైఫ్ సునీత మాత్రం ఫస్ట్ నుంచి ఆమెనే పోటీలో ఉంది. సానుభూతి వర్కౌట్ అవుతుందా, లేదంటే అధికార పార్టీ కాబట్టి ఎడ్జ్ వీళ్ళకే ఉంటుందా? ఏమో బీజేపీ అసలు ఎప్పుడు కూడా ప్రాబల్యం చూపలేదు, ఎందుకంటే ఇది ముస్లిం అంటే ఎక్కువ ఓటర్స్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ పార్టీకి పెద్దగా ఏముండదు అనేది ఇంకో చర్చ సార్. ఒకటేనమ్మా, ఇప్పుడు ఆయనకు సానుభూతి ఉంటుంది అనేది, సానుభూతి ఉంటుంది, చచ్చిపోయిన వాళ్ళకు కొంత సానుభూతి ఉండే మాట వాస్తవం. కానీ ఆయన బీమారై చచ్చిపోయాడు. ఇవలన్న ఆయనను అకాల మరణం కూడా చెందలే, ఏదో బీమారై చచ్చిపోయాడు. పోతే ఆయనను ఎవరు చంపలే, చంపితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, సానుభూతి వస్తుంది, ఎక్కువ సానుభూతి వస్తుంది. పోతే ఆయన గండడు, ఇదివరకు ఉన్నాడు, చచ్చిపోయిన ఆయన గండడు, మామూలు వాడు కాదు. ఎట్లా అంటే ఆయన కన్సర్న్లలో నడిచేది వ్యవస్థ అంతా, ఆయన కాన్స్టిట్యున్సీలో. వాళ్ళ ఇంట్లో గండడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ ఇంట్లో పిల్లికూన బతకాల్సి వస్తుంది. స్త్రీ పిల్లికూన బతకాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని స్థాయిలలో అహంభావం కనిపిస్తుంది కాబట్టి, ఈ ఆ ముడగొడుతో నేను పెట్టుకుంటాను తీ అని సపరేట్గా ఆమె జీవితం జీవిస్తుంది. ఆమెను తీసుకొచ్చి ఇలా పెట్టుడు కరెక్ట్ అయితే కాదు. ఏది ఈ గందరగోళం విషయంలో ఈ ఉప ఎన్నికతో కేసీఆర్, ఇప్పుడు ఈ ఉప ఎన్నికకి వెళ్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు, కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి కాడు. కాబట్టి ఈ ఎన్నికలల్లో వాళ్ళ ప్రభావం అంత ఉంటుందని నేను అనుకుంటలేను. ఇంకోటి ఏంటంటే, బీసీ ఐడియాలజీ అనేది ప్రబలంగా వీస్తుంది, బీసీ నినాదం అనేది ప్రబలంగా వీస్తుంది. రేవంత్ రెడ్డికి ఇది కఠిన పరీక్ష. ఎందుకంటే ఈ ఎన్నిక గెలవాలనేది పరీక్ష. ఎందుకు గెలవాలంటే ఆయన సుస్థిరంగానే ఎందుకంటే ఒక్క సీటు తప్ప వాళ్ళకు సీట్లు లేవు. హైదరాబాద్లో ఒక్క సీటు తప్ప ఆయనకు సీట్లు లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి గెలవాలి కదా, ఎటువంటి గెలవాలి. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇప్పుడు అజారుద్దీన్ గారిని జరిపిండంటే ఆయన ఖచ్చితంగా శ్రీశైలం కొడుకే ఇస్తాడు, చిన్న శ్రీశైలం కొడుకు ఇస్తారు టికెట్. బాగా పేర్లు అయితే వినిపిస్తున్నాయి సార్. నవీన్ యాదవ్తో పాటు నవీన్ యాదవ్కు క్లియర్ అయిందని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే వాళ్ళ కుటుంబంతో కూడా నాకు బాగా దగ్గర. ఎందుకంటే మేము గొల్లోళ్ళం కదా, కులపోలు, కాబట్టి మాకు ఆ సంబంధాలు ఉంటాయి. పోతే ఆయన అందరి ప్రజల అభిమానాన్ని చూరగొన్నోడు వాళ్ళ తండ్రి ప్రజల అభిమానాన్ని చూరగొన్నోడు. ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ ఉన్నా, మార్కెట్లో ఎవరికైనా ప్లాట్ పంచాయతీ అయినా, ఎవడు ఇల్లు కాల్ చేస్తలేడన్నా, లేకపోతే ఏదన్నా పంచాయతీ ఉన్నా వాళ్ళందరికీ అక్కడికత్తాడు. న్యాయం పక్షంలోనే ఉండేటోళ్ళ ఈ అన్ని పక్షాలకు అక్కడికత్తాడు ఆయన. ఇప్పుడు పోలీసు వాళ్ళాడ అతికెత్తారు, ఏంటిది ఇక్కడ పంచాయతీలు చేయబడదు, రాకూడదు అని చెప్పి ఏం చేస్తారంటే ఈ పోలీసు వాళ్ళ పంచాయతీ చెప్పుకుంటారు, వీళ్ళ ఆస్తుల తగాదాలు చెప్పుకుంటారు. ఇప్పుడు మన మోహన్ బాబు గారు ఉన్నాడు, వాళ్ళ అన్నదమ్ముల పంచాయతీ, వాళ్ళ కొడుకుల పంచాయతీ ఆయనే తెంపాడు. అనేక మంది ఆపత్తికి సంపత్తికి ఎక్కడి కష్టం వచ్చినా, ఏ బాధ ఉన్నా అక్కడికి పోయి చెప్పుకుంటారు. ఆయన స్పందించే విధానం కూడా అట్లే ఉంటుంది. ఈ నవీన్ యాదవ్ అయితే టెంకాయల నీళ్ళు అంటాడు, అంత మంచి ఫ్రెష్ పిల్లాడు. పోతే వాళ్ళకు ఇదివరకు ఆయన ఎంఐఎంలో పోటీ చేశాడు, ఆయనకు వాళ్ళతో కూడా సత్సంబంధాలు లేదు, ముస్లిం మైనారిటీలతో కూడా సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు వాళ్ళు ఇది మా బీజేపీ నాయకత్వం తట్టుకోవాలనుకుంటే దత్తాత్రేయ బిడ్డను పెట్టాలి. దత్తాత్రేయ కూతురు, ఆమె అలాయ్ బలాయ్ నాయకురాలు. అంతకంటే పూర్వం వాళ్ళ తండ్రి 2 సార్ల పార్లమెంట్ మెంబరు, ఏది
మన సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబరు, సికింద్రాబాద్ పార్లమెంట్ కిందికి వస్తుంది. రెండు జాతీయ పార్టీలు కనుక నిలబడాలనుకుంటే దత్తన్న బిడ్డను పెడితే వీళ్ళిద్దరి మధ్యనే తగాదు ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య కత్తది. ఎవరిలో ఆశను పాశన్ని ఎవరినో నా ఓడు ఉండాలి నీ ఓడు ఉండాలనే ఆలోచన కనుక వీళ్ళు వస్తే వీళ్ళు మా వాళ్ళు థర్డ్ పొజిషన్ పోతారు. మా వాళ్ళు థర్డ్ పోవద్దు, సెకండ్ కావాలనుకుంటే దత్తన్న బిడ్డను పెట్టాలి. గెలుస్తారని మాత్రం చెప్తలేరు, బీజేపీ గెలిచే. అరే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే నేను కరెక్ట్ కాదు, నేను అబద్ధాలు చెప్పిన అయితే ఉన్నది ఉన్నట్టు చెప్తానా. వాళ్ళు పోటీలో ఉండే అవకాశం ఉంటుంది, రెండు జాతీయ పార్టీల మధ్యకు వస్తుంది. నేను కేసీఆర్ కూడా కేసీఆర్ క్యాండిడేట్ పెట్టద్దు. ఎందుకు పెట్టద్దంటే ఆనాడు ప్రచార రథం కొనిచ్చినాడు ఎవరు? చిన్న శ్రీశైలం యాదవ్ ప్రచార రథం కొనిచ్చాడు మాకు. ఈయన బిడ్డ వెళ్ళినప్పుడు పైసలు లేవు ఈయన దగ్గర, కేసీఆర్ దగ్గర. మొన్న కవిత చెప్పింది కదా, నేను చెప్తా అబద్ధం, నా పెళ్లి నాడు పైసలు లేవని ఆమె చెప్పింది. అవును అవును, ఆయన సాయం చేసిండు శ్రీశైలం గారు. అవునా? నవీన్ యాదవ్ వాళ్ళ నాన్న. ఆయన తెలంగాణ ఉద్యమానికి కూడా పైసలు ఇచ్చిండు, మా దగ్గర ఏముండే. ఆయన క్యాండిడేట్ పెడితే ఇప్పుడే ముఖ్యమంత్రి కాడు, ఆయన అబలను తీసుకొచ్చి బాధర్లో ఆమెను నిలబెట్టు కరెక్ట్ ఏం కాదు. నువ్వు ముఖ్యమంత్రి అవుతావు రేపు ఏదైనా అయితే పెట్టుకో, కానీ అది కరెక్ట్ కాదు. మా వాళ్ళు కూడా బాగా ఆలోచించాలి. మా వాళ్ళు దత్తన్న బిడ్డకిత్తనే మా పార్టీ ప్రెస్టేజ్ మిగులుతుంది. సార్ ఇప్పుడు సునీత గారికి నిజంగానే కొంతమంది ఏమో అసలు ఆమెకి పొలిటికల్ బ్యాక్గ్రౌండే లేదని కొంతమంది అంటున్నారు, కొంతమందికి ఏమో లేదు ఆమె పాలిటిక్స్ గురించి కొంత ఐడియా ఉన్నది తనకి అని కొంతమంది అంటున్నారు. మీ ప్రకారం ఏంటి సార్? ఎంత మాత్రం లేదు లేదా సార్? లేదు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, వాళ్ళ చచ్చిపోయిన ఆయన అన్న తమ్ముడు అన్న ఉన్నాడు కదా, ఆయన టికెట్ ఆశించిండు సార్. ఆయన రేపు ప్రచారం చేస్తాడా? హరీష్ బాగానే తిప్పల పడతాడు, డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తారు కదా సార్. హరీష్ బాగానే తిప్పల పడతాడు ఆయన తీసుకురావాలని. ఆయన రావడానికి సుముఖంగా లేడు. నాకు చిదంబర రహస్యాలు అన్నీ తెలుసమ్మా, చిదంబర రహస్యాలు అన్నీ తెలుసు. హరీష్ తిప్పల పడతాడు కానీ ఆయన ఎత్తలేడు. మిస్టరీ కేసు ఏంటంటే అది నిజమేంతో అబద్ధం ఎంతో కానీ పుకాడైతున్నది. ఆయనను పోస్ట్ మార్టం చేయలేదట. మరి ఎందుకు ఏందో ఇంకొతో తెలియదు, నాకు పూర్తి వివరాలు తెలియదు. ఆ అబండాలు అయితే ఉన్నాయి. ఎన్నికలు కాబట్టి దాన్ని ఎంత ముందడి తెస్తారు కదా, అయింది కాంది. ఇప్పుడు ఎన్నికలప్పుడు అయినోని కానోని ముచ్చట ఇవన్నీ మాట్లాడతారు. అవును, చేయకపోవడానికి రీజన్ ఏముండొచ్చు ఏంటిదో మరి నాకు తెలియదు, నాకు పూర్తి తెలియదు. కానీ అనుకుంటా అంటున్నా వాళ్ళ అన్నకు అదే కోపం ఉన్నదని. ఇది రేపు పోతే ఈ భాగవతం అంతా బయటకు వస్తుంది. ఎడ్జు నవీన్కి ఉంటుందమ్మా. అవునా? ఎడ్జు నవీన్కి ఉంటుంది. సానుభూతి వర్కౌట్ కదా ఈ మాట. సానుభూతి కాదమ్మా, సంపుత సానుభూతి వస్తుంది. సంపలే ఆయన ఎవరు చచ్చిపోయింది సార్. లేడీ అంటే మహిళ, ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆమె బాధతోని పోటీ చేస్తుంది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, అక్కడ సేవలు కూడా అందించిండు, ఆయనకు బాగానే పేరుంది అనేది. ఆయన సంసారం మంచిగానే ఉన్నది, ఆయనకు సంసారం మంచిగానే ఉన్నది, ఆయన వాళ్ళ బతుకు మంచిగానే ఉన్నది, వాళ్ళ బతుకు కూడా మంచిగానే ఉన్నది. ఇప్పుడు వచ్చి దేవుని ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఏం చేస్తుంది? నీ ప్రభుత్వం వస్తుందా? నువ్వు ఎమ్మెల్యే అవుతావా? మీకు ఏమవుతుందని సార్ పార్టీ నిలబడదా సార్? ఆల్రెడీ అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్నారు, అసలు ఈడ వీకెన్ అవుతుంది, పార్టీ వీకెన్ అవుతుంది. మీరే ఇంతకుముందు చెప్పినట్టు లుకలుకలు ఉన్నాయి, ఫ్యామిలీలో వార్ ఉన్నది. ఇదంతా పక్కన పోయి బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉంది అనే మెసేజ్ వస్తుంది కదా సార్. బీఆర్ఎస్ అనేది స్ట్రాంగ్ కాదు, వాళ్ళకు సెకండ్ లీడర్ ఉన్నమాట వాస్తవం. ఒక లీడర్ ఉన్నాడు వాళ్ళకు. ఇప్పుడు ఎమ్మెల్యే అనే తోడిని ముఖం కూడా చూడరు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ముఖం ఒక్కడు కూడా చూడడు. గెలిచిన ఎమ్మెల్యే ఒక్కడు కూడా మళ్ళీ ఎమ్మెల్యే కాడు. కానీ వాళ్ళకు లీడర్ ఉన్నాడు. కానీ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు వాళ్ళకు లేడు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు బీజేపీకున్నాడు, కానీ వీళ్ళకి లీడర్ లేడు. బీజేపీకి లీడర్ లేదు, బీఆర్ఎస్కి క్యాడర్ లేదు. ఓకే, ఇది వాస్తవం. ఓకే, ఇది ప్రాబ్లం. ఇది ఓకే, వెనకడ ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నోనికి ఎద్దు ఉండదు అనేది చూడు. కానీ ఏదైనా కష్టమే కదా సార్, మరి ఆ రెండు పార్టీలకు కష్టమే కదా మరి. ఒకటే అమ్మా, అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఇదంతా చదువుకుంటుంది, మళ్ళీ ఇదంతా చదువుకుంటుంది. ఓకే, లీడర్ ఎప్పుడైనా నీడని పట్టుకుంటాడు.
నీడెక్కన్నది దరి గట్టిగెక్కన్నది అని పట్టుకుంటాడు. ఇది అసెంబ్లీ ఎన్నికల వరకు, పార్లమెంట్ ఎన్నికల వరకు. ఈసారి జమిలీ ఎన్నికలు అయితే జమిలీ ఎన్నికల వరకు ఖచ్చితంగా ఇది కొత్త లీడర్స్ వస్తారు, కొత్త leaders అలాగే నియోజకవర్గాలు పెరుగుతాయి, మొత్తం డీలిమిటేషన్ అవుతుంది, అవును, ఇదంతా అవుతుంది. సార్ ఇప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ కాదని మీరు ఆల్రెడీ చెప్పేసారు కదా. నిజం చెప్పాలంటే కూడా దుబ్బాకాల అప్పుడు ఎమ్మెల్యే అనిపోతే బై ఎలక్షన్ అయితే ఆ పార్టీ గెలవలే. ఒకటి మొన్న కంటోన్మెంట్లో అయితే అక్కడ కూడా గెలవలే. ఇప్పుడు గెలుస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్. టీఆర్ఎస్ అమ్మా, అల్లా టీఆర్ఎస్, అదే అల్లా టీఆర్ఎస్. నేను బీజేపీ నాయకులకు అయితే నేను విజ్ఞప్తి చేస్తానా, మీరు దత్తన్న బిడ్డను పెట్టండి. నా మాట ఇంటరో వినరో కానీ మీరు దత్తన్న బిడ్డను పెట్టండి. అట్లీస్ట్ కాంపిటీషన్ అన్న ఇస్తుంది. రెండో పొజిషన్ ఖచ్చితంగా ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. అసలు ఇప్పుడు ఎందుకంటే competition అలై బలై నాయకురాలు ఆమె. దత్తాత్రేయ గారికి గరీబ్ పేదల పెన్నిది అనేటువంటి పేరున్నది. ఆ పేరు నిలబెట్టుకోండి. పెద్ద కాంట్రవర్సీ కూడా ఏం ఉండదు, కాంట్రవర్సీ ఉండదు. ఆయనకు అందరితో సత్సంబంధాలు ఉంటాయి. ఆయన రిటైర్డ్ అయ్యొచ్చిండు, ఇప్పుడు ఆయన కూడా ఉంటాడు ఏనుదనగా. అచ్చా, రిటైర్డ్ గవర్నర్ మా విద్యాసాగరరావు గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక పెద్ద నాయకులు అందరూ కూడా వెనుదనగా ఉంటారు. అట్లా ఆలోచించాలని కిషన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే కిషన్ రెడ్డి గారే మంత్రి కదా, ఆయన్నే ఫైనల్ చేస్తారట చెప్పడానికి రామచంద్రరావు గారు. కానీ యాక్చువల్లీ ఆయన పరిధి కాబట్టి ఆయన్నే డిసైడ్ చేస్తారు అనేది కూడా ఒక చర్చ. సార్ సార్ మీరు ఓన్లీ నవీన్ యాదవే అని అంటున్నారు. నవీన్ యాదవ్ కాకుండా వేరేలోకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతుందంటే అప్పుడు ఏ వీడోడు వాడు లేస్తాడు, కాంగ్రెస్కు కింది పోతుంది కాస్త. నవీన్ యాదవ్ ఎడ్జ్ ఉన్నది, ఆయన 2-3 సార్లు పోటీ చేసిండు. పోతే వాళ్ళు ఈ వాడకు ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో వాళ్ళకి ఎవరికి ఆపద వచ్చినా వాళ్ళు ఇంటికి ముందట ఉంటారు వీళ్ళు. ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళు ఇంటి ఉంటారు వీళ్ళు. కాబట్టి ఆయనకు ఉన్న యాక్సెస్ వేరే వాళ్ళకి లేదు. ఓకే, ఇప్పుడు 1,00,000కు పై చిలికే ఈ ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఓట్స్ ఉన్నాయి సార్. వాళ్ళు కూడా గన్ షాట్గా ఆయనకి వేసే అవకాశం ఉంటుంది. కొంత బీఆర్ఎస్ వైపు అంటే బీఆర్ఎస్కు ఛాన్స్ లేదు. ఎందుకు ఛాన్స్ లేదంటే ఇప్పుడు బీఆర్ఎస్కు ఇక్కడ ఈ హైదరాబాద్ సిటీలో మొన్న వచ్చిన సీట్లు ఏవైతున్నాయో బీజేపీ ఓట్లు చీల్చుకుంటే బీఆర్ఎస్ యువతలకు వచ్చింది. బీజేపీ ఓట్లు చీల్చుకున్నది ఇక్కడ, బీఆర్ఎస్ యువతలకు వచ్చింది తప్ప వాళ్ళకు సహజంగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇప్పుడైతే మరింత లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళ కుటుంబ కలహాలు, అంతర్గత కలహాలు, దీంతో పార్టీ రంగు వెలిసిపోయి ఉన్నది. ఇప్పుడు ఆయన కేసీఆర్ యువతలకి రాడు. అంటే యువతల కంటే ఆయన ప్రచారంకి రారంటారా? రాడు, అసలే రాడు. అచ్చా, కేటీఆరే దాన్ని ఎంబడేసుకొని తిరుగుతాడు. ఆయన ఎవరిని జోరనియ్యాడు. హరీష్ అన్న పాపం ఆయనని ఇబ్బంది పెడతాను, అంటే అందరు ఇబ్బంది పెడతాను. హరీష్ అన్న లేదో ఎవరు నడవది. కానీ కేటీఆర్ ఆంభావం తగ్గలే. ఆయన మాట్లాడుతా అంటే ఆయన అందగాడు, పాపం అందగాడు. మాట తీరు అంతా మరి కొంచెం ఆయన మాట్లాడుతుంటే మాత్రం ఆంభావం తగ్గినట్టు అనిపించలేదు. ఈ ప్రజలే తప్పు చేసి చెంపలేసుకొని ముక్కు భూమికి రాకి బస్కి లీసి మేము ఎందుకు కేసీఆర్ని ఓడగొట్టుకుంటే అనే తీరుగా మాట్లాడుతాడు. అది మంచిగా లేదు. నేను ఏదో పొరపాటు చేసిందనే మాట అత్తలేదు. మేము ఎక్కడనో మీ మనసు నొప్పించినట్టున్నది, అందుకనే మాకు ఈ శిక్ష వేసిన్లు, మేము తెలంగాణను తెచ్చిన వాళ్ళము, అది ఇదని చెప్పుకొని అంటే ఆ మాట మాట్లాడితే మంచిగుండు. కానీ ప్రజలే తప్పు చేసుకున్నామని అనుకుంటాను, వాళ్ళ దాన్నే చెంపలేసుకుంటాను అని మాట తీరు ఏదైతున్నదో అది ఇంటలేరు జనం. ఓకే, ఇంటాలని నేను అనుకుంటాను, ఎందుకంటే చుట్టూ వాళ్ళు సపోర్ట్ కొడతాను. అది ఓకే. సో జూబ్లీహిల్స్లో 1, 2, 3 ఎవరు ఉంటుంది సార్? 1, 2, 3 పొజిషన్స్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా మస్తు రోజులు ఉన్నది, రోజుకో రాజకీయం ఉంటుంది, రోజుకో ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ మధ్య బీజేపీ మధ్య పోటీ ఉండాలనుకుంటే దత్తన్న బిడ్డ ఉండాలి. ఓకే, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి చేతులారా సీట్ ఇచ్చినట్టయితే అంతే. ఓకే, చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను.
మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి